నిన్న ఈ రోజు పుతిన్ భారత్ లో ఉన్నారు. ఈ రోజు ఎటువంటి ఎంఓయూ సైన్ అయ్యాయి, ఎటువంటి ఆర్థిక పరమైన ఒప్పందాలు జరిగాయి, పుతిన్ అమెరికాకు ఇచ్చిన వార్నింగ్ ఏంటి, మోడీ గారు అమెరికా వెస్ట్ యూరోప్ దేశాలకు ఇచ్చిన సందేశం ఏంటి, ఈ మీటింగ్ తర్వాత మనకొచ్చే లాభాలు ఏంటి అనే విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మధ్యాహ్నం 2 గంటలకు పిఎం మోడీ గారు అండ్ పుతిన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఫాలోడ్ బై ఎంఓయూస్ ఎక్స్చేంజ్ జరిగాయి. 7 గంటలకు రాష్ట్రపతి భవన్ లో డిన్నర్ చేసి రాత్రి 9 గంటలకు పుతిన్ మాస్కోకు తిరుగు ప్రయాణం చేయనున్నారు. నిన్న సాయంత్రం పుతిన్ న్యూఢిల్లీలో అరైవ్ అయిన వెంటనే మోడీ గారు అన్ని ప్రోటోకాల్స్ ను బ్రేక్ చేసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నారు. మామూలుగా అయితే ఇలాంటి పెద్ద పెద్ద అతిథుల్ని ఫారెన్ మినిస్టర్ లేదా దౌత్యవేత్తలు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ప్రధాని ఎయిర్పోర్ట్ కు వచ్చే అవసరం లేదు. అయితే పుతిన్ మాకు చాలా స్పెషల్ అనే సందేశం వెస్ట్ దేశాలకు వెళ్ళాలి అని చెప్పే మోడీ గారు రిసీవ్ చేసుకున్నారు. ఇంతవరకు మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ ను కానీ జో బైడెన్ కానీ ఇలా పెద్ద పెద్ద నాయకుల్ని రిసీవ్ చేసుకుంది లేదు. పుతిన్ గారికే స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు అనమాట. ఆ తర్వాత వైట్ ఫార్చ్యూనర్ కారులో పుతిన్ ను ఎక్కించుకొని వెళ్లారు. వైట్ ఫార్చ్యూనర్? మోడీ గారి దగ్గర అడ్వాన్స్డ్ కార్స్ ఎన్నో ఉన్నాయి కదా, మెర్సిడీస్ బెంజ్ ఉంది, BMW ఉంది, ల్యాండ్ రోవర్స్ ఉన్నాయి కదా, ఎందుకని వైట్ ఫార్చ్యూనర్ లోనే ఎక్కించుకున్నారు అంటే స్ట్రైట్ టు ద పాయింట్. ఫస్ట్ డే నుండే వెస్ట్ కు షాక్స్ మీద షాక్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మెర్సిడీస్ బెంజ్ అండ్ BMW కార్స్ నాటోలో భాగంగా ఉన్న జర్మనీ ఉత్పత్తి చేసే కార్స్ కాబట్టి జపాన్ అండ్ ఇండియా కలిసి తయారు చేసిన టొయోటా కిర్లోస్కర్ కలిసి తయారు చేసిన వైట్ ఫార్చ్యూనర్ లో పుతిన్ ను ఎక్కించుకుని వెళ్లడం జరిగింది. ఒకవేళ మర్సిడీస్ బెంజ్ లో లేదా BMW లో ఎక్కించుకుంటే వెస్ట్ యూరోప్ దేశాలకు చెందిన మీడియా నాటో దేశాలు తయారు చేసిన కారులో పుతిన్ ఎక్కాడు అని చెప్పి ట్రోల్ చేస్తారు. కాబట్టి ఇలా చేశారు. డిప్లొమాటిక్ మెసేజ్ ఇచ్చారు. పిఎం మోడీ గారు తన రెసిడెంట్ అయిన లోక్ కళ్యాణ్ మార్గ్ లో పుతిన్ గారికి ప్రైవేట్ డిన్నర్ కోసం తీసుకెళ్లారు. డిన్నర్ తర్వాత రష్యాలో రాసిన భగవద్గీతను గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు గార్డ్ ఆఫ్ హానర్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు. ఈ రోజు పుతిన్ తన దగ్గరున్న రష్యా తయారు చేసిన బీస్ట్ అయిన లీమో కారులో తిరిగారు. ఆ తర్వాత ట్రై సర్వీస్ ద్వారా హానర్ ఇచ్చి అత్యున్నత స్థాయిలో గౌరవాన్ని అందించారు. పుతిన్ గారికి 21 తోపుల సలాం కొట్టారు. 21 గన్ సెల్యూట్ ఇచ్చారు. ట్రంప్ కూడా 19 గన్ సెల్యూట్ ఇచ్చారు. రీసెంట్ గా ఏ ఒక్క పెద్ద అతిథికి 21 గన్ సెల్యూట్ ఇవ్వలేదు. పుతిన్ ను చాలా స్పెషల్ గా చూసుకున్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పుతిన్ ను రాష్ట్రపతి భవన్ లో హోస్ట్ చేశారు. ఆ తర్వాత 1:50 హైదరాబాద్ హౌస్ లో ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది. ఎంఓయూస్ ను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. డైరెక్ట్ గా పాయింట్ కు వెళ్తే పుతిన్ ఒక్కటే అన్నారు, భారతదేశానికి అన్ఇంటరప్టెడ్ గా ఆయిల్ ను సరఫరా చేస్తాను. అమెరికా రష్యా నుండి న్యూక్లియర్ ఫ్యూయల్ ను కొంటూ ఉన్నప్పుడు ఎందుకని ఇండియా రష్యా నుండి ఆయిల్ ను కొనకూడదు అన్నారు. మోడీ గారైతే నేను రష్యా వైపు యుక్రెయిన్ వైపు కాదు శాంతి వైపే ఉన్నాను అన్నారు. రష్యా మాకు 25 ఏళ్ల నుండి ఆల్ వెదర్ టైం టెస్టెడ్ ఫ్రెండ్. ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా రష్యాతో తెగదెంపులు చేసుకునేదే లేదు. ఇంకా స్ట్రాంగ్ గా రష్యాతో ఎంగేజ్ అవుతాము అన్నారు. ఇండియా రష్యా మధ్య 96% వ్యాపారం రూబల్లోనే జరుగుతోంది. డాలర్ తో మాకు పని లేదు అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మోడీ అండ్ పుటిన్ ఇద్దరూ కలిసి ఏమని సందేశం ఇచ్చారు అంటే ఒకే ఒక దేశం యొక్క హెజ్మనీ వద్దు, మల్టీపోలార్ వరల్డ్ ఉండాలి. ప్రపంచాన్ని 2 లేదా 3 దేశాలు మల్టీపోలార్ వరల్డ్ పాలించాలి అనే సందేశం ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో పుతిన్ ను గౌరవించారు. అక్కడ నుండి పుతిన్ డైరెక్ట్ గా గాంధీ గారి మెమోరియల్ కు వెళ్లి గాంధీ గారికి ఒక లెటర్ ను రాశారు. ఆ లెటర్ లో కూడా అమెరికానే టార్గెట్ చేశారు. గాంధీ గారు ఉన్నప్పుడు మల్టీపోలార్ వరల్డ్ కోసం పిలుపునిచ్చారు. డిక్టేటర్ హెజ్మనీ రూల్ ఉండకూడదు అన్నారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వర్తిస్తున్నాయి. ప్రెసెంట్ డేలో కూడా ఒక దేశం యొక్క హెజ్మనీ వద్దు, వరల్డ్ ఆర్డర్ను ఒకే దేశం రాయకూడదు, అన్ని దేశాలు ఒకే దేశం యొక్క కరెన్సీను అంటే డాలర్తోనే వ్యాపారం చేయకూడదు, మల్టీపోలార్ వరల్డ్ ఉండాలి అన్నట్లు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ఇండియా రష్యా మధ్య జరిగిన ఫస్ట్ ఎంఓయూ పేరు ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ 2030. అంటే ఆర్థికంగా ఇంకా గట్టిగా చొచ్చుకుపోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం ఇండియా రష్యా మధ్య $64 బిలియన్ ట్రేడ్ జరుగుతోంది, బైలాటరల్ ట్రేడ్. ఈ ట్రేడ్ను 2030 లోపు $100 బిలియన్ కు చేర్చాలి అని చూస్తున్నారు. యురేషియన్ అండ్ ఇండియా మధ్య FTA డీల్స్ చేసుకోవాలి, ఇంకా గట్టిగా రూబల్తోనే వ్యాపారం చేయాలి అని చెప్పి MOUs లో సైన్ చేశారు. రష్యా ఇండియాలో అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ను కడుతోంది. దాని గురించి MOU ఎక్స్చేంజ్ జరిగింది. ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే రష్యా ఇండియా ఈ 2 దేశాలు ట్రేడ్ ను ఇంకా బాగా డెవలప్ చేయాలి అంటే మొట్టమొదటిగా కనెక్టివిటీను డెవలప్ చేయాలి. కనెక్టివిటీ అంటే ఏంటి అంటే ఇండియా నుండి రష్యాకు ఎంత ఫాస్ట్ గా వెళ్ళగలం అనేది.
ప్రస్తుతం ఇండియా నుండి రష్యాకు వెళ్ళడానికి 18,000 కిలోమీటర్లు, దాదాపు 60 రోజులు పడుతుంది. సూయజ్ కెనాల్ దారి గుండా మనం రష్యాకు వెళ్ళాలి. ముంబై, రెడ్ సీ, సూయజ్ కెనాల్, ఆ తర్వాత రష్యాతో కనెక్ట్ అవుతున్నాం. దీనికోసం 60 రోజులు, దాదాపు 18,000 కిలోమీటర్లు, ఒక కంటైనర్ కోసం $2,000 ఖర్చు పెట్టాలి. సో ఈ టైంను సేవ్ చేయడానికి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ను డెవలప్ చేయాలి అని చూస్తున్నాం. అంటే ముంబై నుండి రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ను కనెక్ట్ చేయాలి అంటే ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ నుండి అజర్బైజాన్ లేదా అర్మేనియా నుండి రష్యాకు కనెక్ట్ అయ్యే దారిని మనం డెవలప్ చేసుకోవాలి అని దాని మీద MOU జరిగింది. చాబహార్ పోర్ట్, బందర్ అబ్బాస్ రైల్ రోడ్స్ ను అప్గ్రేడ్ చేయాలి. ఈ మ్యాప్ లో కనిపిస్తోంది కదా, ఈ దారిలో మనం రష్యాతో చాలా ఫాస్ట్ గా వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. కేవలం 7,200 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. సూయజ్ కెనాల్ దారి నుండి 60 రోజులు పట్టే షిప్మెంట్ కేవలం 25 డేస్ లో వెళ్తుంది. ఈ విధంగా మనం ఇయర్ కు 30 మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోస్ ను సేవ్ చేసుకోగలము అనమాట. సెకండ్ రూట్ ఏంటి అంటే నార్త్ సీ రూట్, అంటే చెన్నై నుండి రష్యాలో ఉన్న వ్లాదివోస్టోక్ ఈ సముద్ర దారిని కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలి. సీ పోర్ట్స్ ను, ఆర్క్టిక్ ఓషన్ లో ఉన్న ఐస్ ను కూడా బ్రేక్ చేసి ఈ విధంగా ఈ రూట్ ను కూడా ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి అని చూస్తున్నారు. ఈ రూట్ గనుక రెడీ అయితే ఇండియా రష్యా మధ్య దూరం కేవలం 12,000 కిలోమీటర్లకు తగ్గుతుంది. దాదాపు 40% సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏం జరుగుతోంది అంటే మనం రష్యాతో వ్యాపారం మొత్తం సూయజ్ కెనాల్ దారి గుండా మెటీరియల్ అక్కడ నుండే చేస్తున్నాం. సూయజ్ కెనాల్, రెడ్ సీ లో అమెరికా యొక్క మూవ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడంతా అమెరికా హెజ్మనీ ఎక్కువగా ఉంటుంది. రష్యా మనకు సీక్రెట్ వెపన్స్ ను, యుద్ధ ఆయుధాలను లేదా ఆయిల్ ను రేపు దినాన సరఫరా చేయడం కష్టమైపోతుంది. రష్యా పైన ఎన్నో శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా యొక్క షిప్స్ యొక్క లైసెన్సెస్ పైన, షిప్స్ పైన, రష్యన్ పోర్ట్స్ పైన, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన, మనీ ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ పైన ఇలా ఎన్నో శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి సూయజ్ దారి గుండా లాంగ్ టర్మ్ లో మనం రష్యాతో చొచ్చుకుపోలేము. ఆల్టర్నేట్ రూట్స్ ను కనుక్కోవాలి, ఆల్టర్నేట్ రూట్స్ ను డెవలప్ చేసుకోవాలి. ఇరాన్, అర్మేనియా, రష్యా ఈ దారి ఉంది కదా, ఇరాన్ రష్యాకు యాలీ కాదు, అర్మేనియా కూడా కాదు. సో మనం చాలా ఈజీగా కౌంటర్ చేసుకుంటూ ఈ రూట్ ద్వారా కొట్టుకుంటూ పోవచ్చు అనమాట. చెన్నై వ్లాదిస్టోక్ రూట్ కూడా చాలా షార్టెస్ట్ రూట్. దీని వల్ల కూడా మనం వెస్టర్న్ శాంక్షన్స్ ను బైపాస్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ MOU పేరు షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్. రష్యన్ టెక్నాలజీ ద్వారా మనం షిప్స్ ను బిల్డ్ చేస్తున్నాం. తద్వారా ఫినాన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్, వెల్డింగ్ ఇలా ఎన్నో విభాగాల్లో జాబ్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఎన్నో ఉద్యోగ అవకాశాలు జనరేట్ అవుతాయి అన్నమాట. ఫిఫ్త్ MOU మ్యాన్ పవర్, మొబిలిటీ అండ్ లేబర్ MOUs. అంటే ఈ వీసా సిస్టమ్ లో కేవలం 30 రోజుల్లో రష్యన్ టూరిస్ట్ లేదా వర్క్ వీసా వచ్చే విధంగా MOU లో సైన్ చేశారండి. ఇక నుండి మనం రష్యాకు వెళ్ళాలంటే కేవలం 30 డేస్ లో వీసా వస్తుంది. టూరిస్ట్ వీసా అయినా, గ్రూప్ వీసా అయినా, జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన వీసా అయినా కూడా ఆర్క్టిక్ ప్రాజెక్ట్ లో పనిచేయడానికి, రష్యాలో ఉన్న అగ్రికల్చర్ విభాగాల్లో, రష్యాలో IT సాఫ్ట్వేర్ విభాగాల్లో పనిచేయడానికి చాలా ఈజీగా వీసా రాబోతోంది. గేమ్ చేంజర్ MOU ఇది. నెక్స్ట్ MOU ఫుడ్ సేఫ్టీ అండ్ కస్టమ్ కోఆపరేషన్ MOU. అంటే స్టాండర్డ్ అగ్రికల్చర్ గూడ్స్ లేదా గ్రెయిన్స్, సీ ఫుడ్, దాని యొక్క ఎక్స్పోర్ట్స్, అగ్రికల్చర్ యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ను ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి అన్నట్లు MOU లో సైన్ చేశారు. నెక్స్ట్ MOU పేరు కల్చరల్ ఎక్స్చేంజెస్. ఇది నార్మల్లీ ఒక రష్యన్ ఛానల్ ఇండియాలో కూడా పెట్టారు. రష్యన్ న్యూస్ మొత్తం ఇండియాలో కూడా వస్తుంది. ఈ విధంగా కల్చరల్ ఎక్స్చేంజెస్, మీడియా ఎక్స్చేంజెస్ కు సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా చేశారు. లాస్ట్ MOU డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ ప్యాక్స్. ఇక్కడ S-400, S-30 యొక్క అప్గ్రేడ్స్ గురించి డిస్కషన్ జరిగాయి. Su-57 గురించి ఎక్కడ రిపోర్ట్ చేయలేదు గానీ ఈ మీటింగ్ కంటే ముందు గోప్యంగా ఇండియా అండ్ రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీస్ Su-57 గురించి ఎన్నో డిస్కషన్స్ చేశారు అనమాట. Su-57 గురించిన అప్డేట్స్ వస్తుంది. డెఫినెట్ గా రష్యా Su-57 ను భారత్ కు అమ్మబోతోంది. భారత్ లోనే Su-57 ను ప్రొడ్యూస్ చేయబోతోంది. సోర్స్ కోడ్ ను, టెక్నాలజీను ట్రాన్స్ఫర్ చేయబోతోంది. ఇది కాకుండా మనం రష్యా నుండి దాదాపు 200 RS-37 మిజైల్స్ ను, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ను కొనాలి అని ప్లాన్ చేస్తున్నాం. ఈ మిజైల్ యొక్క రేంజ్ దాదాపు 200 to 400 కిలోమీటర్స్ అంటున్నారు. దీని యొక్క స్పీడ్ మ్యాక్ 5 to 6. ఆపరేషన్ సింధూర్ లో మనం తెలుసుకున్న విషయం ఏంటి అంటే మనం పాకిస్తాన్ పై దాడి చేయాలి అంటే బోర్డర్ ను దాటే అవసరం లేదు. ఇండియా లోపలే ఉంటూ పాకిస్తాన్ యొక్క మిలిటరీ పోస్టుల పైన దాడి చేయాలి. సో ఇలా దాడి చేయాలి అంటే లాంగ్ రేంజ్ మిజైల్స్ మ్యాక్ 5-6 అంత స్పీడ్ ఉన్న మిజైల్స్ కావాలి. సో RS-37 అనేది యుక్రెయిన్ యుద్ధంలో గేమ్ చేంజర్ గా మారింది. ఎన్నో యుక్రెయిన్ మిలిటరీ
మిలిటరీ పోస్టులను RS-37 మిజైల్ లేపి అవతల వేసింది కాబట్టి దాదాపు 200 మిజైల్స్ ను మనం కొనడానికి ప్లానింగ్ చేస్తున్నాం. మనం రష్యా నుండి ఫ్యాబ్ 3000 అనబడే ఒక ఎక్స్ప్లోజివ్ పవర్ ఉన్న బాంబ్ ను కూడా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ బాంబ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీన్ని సుఖాయ్ యుద్ధ విమానాల నుండి డ్రాప్ చేయొచ్చు అనమాట. దాదాపు 50 నుండి 60 కిలోమీటర్ల దూరం నుండి దీన్ని డ్రాప్ చేయొచ్చు. ఇది పాకిస్తాన్ లో ఉన్న బంకర్స్ ను, అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ను, కమాండ్ సెంటర్స్ ను లేదా సొరంగాల్లో ఉన్న మిలిటరీ పోస్టులను లేపి అవతల వేస్తుంది. S-500, ఫ్యాబ్ 3000, RS-37 ఇలా ఎన్నో యుద్ధ రష్యా భారత్ లోనే ఉత్పత్తి చేయడానికి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. పుతిన్ ఇండియాకు రాకముందే రిలోస్ అనబడే ఒక మిలిటరీ ప్యాక్ట్ అండ్ డిఫెన్స్ అగ్రిమెంట్ లో కూడా సైన్ చేయడం జరిగింది. రిలోస్ అంటే ఏంటి అనేది సపరేట్ గా ఒక వీడియో చేశారు. రిలోస్ లో భాగంగా మనం రష్యా యొక్క మిలిటరీ బేసెస్ ను సెంట్రల్ ఆసియాలో, ఆర్మేనియాలో, ఈవెన్ ఆర్క్టిక్ ఓషన్ లో ఉన్న రష్యా యొక్క పోర్ట్స్ ను, ఎయిర్ స్పేస్ ను, మిలిటరీ బేస్ ను, నావల్ బేస్ ను మనం వాడుకోవచ్చు. సేమ్ వైస్ వర్సా రష్యా కూడా ఇండియన్ ఓషన్ లో, ఇండియాలో ఈ విధంగా ఇండియన్ ఎయిర్ స్పేస్ ను, ఇండియన్ పోర్ట్స్ ను, ఇండియన్ మిలిటరీ అండ్ నావల్ బేసెస్ ను రష్యా కూడా వాడుకోవచ్చు అనమాట. సీమ్లెస్ గా రెండు ఆర్మీస్ కలిసి పని చేయగలరు. రష్యన్ ఆర్మీ భారత్ తో ఇంటిగ్రేట్ అయిపోతుంది. స్పేర్ పార్ట్స్ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో, ఆపరేషనల్ డిలేస్ ఇవన్నీ ఏమీ ఉండవు. రన్ టైం అనేది తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే రష్యన్ షిప్స్ భారత్ లో డాక్ అవ్వాలి అంటే ఎంతో పేపర్ వర్క్ చేయాల్సి ఉండేది, ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఏవి ఉండదు. రిలయన్స్ అగ్రిమెంట్ తర్వాత రష్యన్ టెక్నీషియన్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇండియాలో ఉంటారు. ఇండియన్స్ వీళ్ళను హోస్ట్ చేస్తారు. స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ ఈ విషయంలో వీళ్ళు ఇండియాతో కలిసి పనిచేస్తారు అనమాట. S-500 ఎక్స్పోర్ట్ వర్షన్ ఇంకా తయారు కాలేదు. S-500 S-400 కంటే చాలా అడ్వాన్స్డ్ గేమ్ చేంజర్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. S-500 శాటిలైట్స్ ను కూడా లేపి అవతల వేయగలదు. దీని యొక్క డిటెక్షన్ రేంజే 2000 కిలోమీటర్లు. దీని యొక్క కిల్ రేంజే 600 కిలోమీటర్లు. ఇండియా నుండి ఇరాన్ యొక్క 50% వరకు మనం నిఘాను ఉంచగలం. ఇండియా నుండి టిబెట్ వరకు నిఘాను ఉంచగలం. మొత్తం పాకిస్తాన్ పై నిఘాను ఉంచగలం. ఇండియన్ ఓషన్ ఒక 20% పై నిఘాను ఉంచగలం. ఆఫ్ఘనిస్తాన్ యొక్క 20% వరకు మనం నిఘాను ఉంచగలం. S-500 ఒకవేళ రష్యా మనకు అమ్మితే దీనికంటే సర్ప్రైజ్ గానీ పెద్ద గిఫ్ట్ గానీ ఏది ఉండదు. అయితే మనం S-500 ను కొంటే అమెరికా డెఫినెట్ గా క్యాట్సా శాంక్షన్స్ ను వేస్తుంది కాబట్టి దీని గురించి ఇంకా డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా దీని యొక్క ఎక్స్పోర్ట్ వర్షన్ తయారు చేయాలి. ఆ తర్వాతే దీన్ని ఎలా కొంటారు అనే క్లారిటీ వస్తుంది. 2029 లేదా 2030 లోపు దీని గురించిన క్లారిటీ వస్తుంది. డెఫినెట్ గా భారత్ S-500 ను కొంటుంది. నెక్స్ట్ Su-57 గురించి ఈ MOUs లో రిపోర్ట్ చేయలేదు. బట్ అన్అఫీషియల్లీ భారత్ దాదాపు 19 Su-57 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనే ప్లానింగ్ లో ఉంది. భారత్ చాలా డైరెక్ట్ గా F-35 యుద్ధ విమానాలను మేము అమెరికా నుండి కొనము అని చెప్పేసింది. రఫేల్ అనేది 4th జనరేషన్ యుద్ధ విమానం. భారత్ కు 5th జనరేషన్ కావాలి. మనం ఆమ్కా ద్వారా ఫ్రాన్స్ యొక్క ఇంజన్ ద్వారా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసుకుంటున్నాం. అయితే మనం ఫ్రాన్స్ ను నమ్మలేము. సో ఈ విధంగా మనం Su-57 ను కొంటున్నాము. ఇండియాలోనే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ RS-37 మిజైల్ అండ్ ఫ్యాబ్ 3000 దీని గురించి ఇంకా క్లారిటీ లేదు. డెఫినెట్ గా మనకు RS-37 మిజైల్ అయితే కావాలి. ఈ మిజైల్ యొక్క రేంజ్ 200 నుండి 400 కిలోమీటర్లు. అంటే న్యూఢిల్లీ నుండి డైరెక్ట్ గా రావల్పిండి లేదా సర్గోదా ఎయిర్ బేస్ లేదా గోదార్ పోర్ట్ వైపు మన యొక్క మిజైల్స్ ను ఫైర్ చేయొచ్చు. RS-37 అనేది సుఖై, మిగ్ వంటి యుద్ధ విమానాలతో ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి దీనికోసం సపరేట్ గా సోర్స్ కోడ్ కావాలి, ఇంటిగ్రేషన్ కావాలి, కోఆర్డినేషన్ కావాలి. ఇవేవి ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట, సౌకర్యంగా ఉంటుంది. సో డెఫినెట్ గా 200 లేదా 300 RS-37 మిజైల్స్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ను కొన్ని పెట్టుకోవాలి. ఊరికే పెట్టుకుంటే మంచిది. ఇది నా ఒపీనియన్. సో అన్నిటి గురించి క్లారిటీ వచ్చింది. కనెక్టివిటీ గురించి మాట్లాడారు. కొన్ని వార్తలు వచ్చాయి ఇండియా రష్యా నుండి ఆయిల్ ను కొనడం మానేస్తుంది అని. బట్ ఇక్కడ క్లియర్ గా చెప్పేశారు కదా, మానేసేదే లేదు, తగ్గేదే లేదు. రష్యా నుండి ఇంకా గట్టిగా వ్యాపారం చేస్తాము. 2030 లోపు 100 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ జరగాలి అని ఒక టార్గెట్ ను పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ను అచీవ్ అవ్వడానికి అగ్రికల్చర్ లో, ట్రేడ్ లో, కనెక్టివిటీలో, షిప్ బిల్డింగ్ లో, యూరియాలో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఈ వీసాను ఇప్పించి ఇండియన్స్ రష్యాకు వెళ్లి ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి కూడా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సో ఈ విధంగా ఇండియా రష్యా మధ్య ట్రేడ్ తగ్గదు, ఇంకా పెరుగుతుంది తప్ప ట్రేడ్ తగ్గదు అన్నమాట. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.